క్రీస్తు నామములో శుభములు. ఆదివారము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం మెంటర్. మెంటర్ అంటే మాదిరికరుడు లేదా మార్గదర్శి. ఎవరిని మాదిరికరుడు అంటాం, ఎవరిని మార్గదర్శి అంటాం? క్రైస్తవుడిగా ఇది మనకు చాలా అవసరం. క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చినప్పటి నుండి అనేక మంది తలపెట్టినటువంటి క్రీస్తు ప్రేమ విధానం సహాయ సహకార రూపంలో యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. నేను చాలాసార్లు ఆలోచించా. చిన్నప్పుడు అమ్మగారు హాస్పిటల్ అనే పేరు ఉండేది, లేకపోతే బడి అంటే క్రిస్టియన్ స్కూల్స్, ఇప్పటికీ కూడా కాలేజెస్. దాంట్లో పూర్తిగా ఉచితము, ప్రేమతత్వము ఇవన్నీ నింపుకొని ఉన్నాయి. వీటికి మూలం కానీ బీజం కానీ ఏదయ్యా అంటే దేవుని మాట, యేసు ప్రభు వారి మాట. ఇక నేటి కాలానికి వచ్చేసరికి ఒక 30 years వెనక్కెళ్తే క్రైస్తవ్యంలో ప్రేమ ఉందేమో కానీ ఆ తర్వాత చూస్తే స్వార్థం పెరిగిపోయింది. ఎంత స్వార్థం అంటే చెప్పలేము. ఇంకా దీన్ని తిరిగి మరలా, ఆ ప్రేమను తిరిగి మరలా స్థాపించాలంటే ఎవడో ఒకడు పూనుకోవాలి. మాట చెప్తే కాదు, ఎవడో ఒకడు పూనుకోవటం ఎందుకు, మనమే పూనుకుంటే పోలా అని ఓ మంచి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే చాలా సంఘాలు తిరిగాను, రక్షణ టీవీలో ఉన్నప్పుడు కానీ మిగతా సందర్భాల్లో కానీ. ఎక్కడ చూసినా వాక్యం లేదు. పైగా కుటుంబాలలో ఆర్థిక స్థితిగతులు బాగలేదు, సంఘాలు బాగలేదు. ఇది ఏం చేద్దాం? ఒక క్రిస్మస్ వస్తుందంటే నాయకుడి కాడికి వెళ్ళి అడుక్కునే దౌర్భాగ్య స్థితి పట్టింది దుర్మార్గులకి, పాస్టర్లకి. మనం ఫంక్షన్ చేసుకుంటే ఆడికాడికి పోవటం ఏంది? నేను బొల్లాలను అదే చెప్పిన ఏం చేద్దామంటే చెప్పిన ఇలా చేద్దామని. రైట్, వాళ్ళంతా మంచిగా వచ్చారు. ఒకటి కాడికి వెళ్ళి అడుక్కునే స్థితిలో మనం లేవు. మనకు ఉన్నదే తినాలి లేదా పంచాలి. దాన్ని ఇంకా ఏదైనా చేయొచ్చు అని ఆలోచించాలి. ఎందుకంటే మాదిరికరమైన జీవితం అన్నాడు దేవుడు. ప్రవక్తలను, పితరులను శ్రమానుభవమునకు మాదిరిగా పెట్టుకొనుడి. వాళ్ళు మనకు మాదిరి. ప్రవక్తలు ఏం చేశారు, పితరులు ఏం చేశారు. నేటి సంఘాల్లో క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాం అంటే అడుక్కుంటున్నాం. ఇవాళ అడుక్కునే బ్యాచ్ ఎక్కువైపోయింది. అది కనుక చర్చికి లైట్ వేసుకోవాలనుకుంటే ఎవడో డబ్బులు ఇవ్వాలి మనకి. నేను అందుకే ఎవ్వడి సొమ్ముద్దు, ఇప్పటి వరకు అడుక్కోలేదు, ఇక ముందు అడుక్కోను కూడా. అది జీవితాలకు వెలుగు కావాలి కానీ చర్చికి ఎందుకురా వెలుగు? నదిలోకి అడుగుతున్నా. మళ్ళీ 4 రోజుల పైన కరెంటు బిల్లు ఎక్కేస్తారు. పోయిన నెలలో 300 వచ్చింది, ఇవాళ 700 వచ్చిందని. అంటే యేసుక్రీస్తు వారికి పెట్టింది వాళ్ళు లెక్కే వచ్చిందా? కనుక కాపరి మారాలి. కాపరి అంటేనే మ్యాక్సిమం అడుక్కునేవాడు, బెచ్చగాడు, కాటి కాపరి టైప్ అనమాట. ఇది ఎప్పుడు మారుతుంది? మాదిరిగా ఎప్పుడు ఉంటాం మనం అని మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఆ ఆలోచన నుంచి పుట్టినటువంటి ప్రసంగమే ఈ మెసేజ్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 1వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి అని ఉంది అక్కడ. మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. అంటే ప్రాంతాలలో మనం మాదిరిగా కనబడాలి. ఎవడి సంఘంలో వాడు కూడుకొని, ఎవడి సంఘంలో వాడు సొల్లేసుకొని, ఎవడి సంఘంలో వాడు అరిసి, ఎవడి సంఘంలో వాడు హీరోగా ఎన్నెన్ని బిల్డప్ ఇయ్యొచ్చు. సంఘం నుంచి బయటపోయిన తర్వాత కాపరి ఆ సంఘాన్ని మళ్ళీ చూస్తాడంటే చూడడం. అలాంటి కాపరులు నాకు తెలిసి ఏడా లేరు.
కానీ పౌలు గారు చెబుతున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో, మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. అంటే ఆయా పట్టణాలలో ఆయా ప్రాంతాలలో విశ్వాసులకు మాదిరిగా ఉండేటట్టుగా మనం ఉన్నామా? మాదిరి అంటే దేవుడు నిన్ను కరుణిస్తాడు, కాపాడుతాడు, 25 ఏళ్ళు గడిచాయి, కాపరు మాత్రం ఈ రేంజ్లో ఉంటాడు. కానీ విశ్వాసం అక్కడే ఉన్నాడు. అదే తోపుడు బండి, అదే అట్టికాయ వ్యాపారం, అదే కొబ్బరి బొండ వ్యాపారం, అదే శనగపప్పు వ్యాపారం. కాపరు మాత్రం కారు, సంవత్సరం ఒక కారు మారుస్తాడు. మరి మాదిరి ఇది, మాదిరి ఇది, మాదిరిని వాళ్ళు అనరు. వాళ్ళు మాదిరి కాదు. మాదిరి అంటే ఏదైతే మనం కలిగి ఉన్నామో దాని మార్గంలోకి నడిపించడానికి సిద్ధపాటు కలిగిన వాడు మాదిరి, మెంటర్ అంటే ఇంగ్లీష్లో. రెండు ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులకి మన విశ్వాసం, మన నమ్మకం అనేది మాదిరిగా ఉండాలి. అది దేవుడు చెప్పాడు. నమ్మకం మాదిరిగా ఉండాలంటే మనం నమ్మిన విధానం మనలో బలంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుణ్ణి నమ్మాను, ఒక విషయాన్ని నమ్మాం, మనం దాంట్లో బలంగా ఉండాలి. కానీ మనం ఎండ రాకపోయినా వడబడిపోతాం, చలి రాకపోయినా సరే ముడుచుకుపోతాం, వాన రాకపోయినా సరే ముద్ద అయిపోతాం తడిసి. అలాంటప్పుడు అది ఎలా మాదిరి అవుతుంది? నిలబడాలంటే ఎదురు నిలబడితే చేయింది ఏమీ, సాధించలేనిది ఏమీ లేదు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఈ వాక్యాలు కానీ ఈ ప్రసంగాలు కానీ అనేక ప్రాంతాలకు మాదిరిగా వెళ్ళాలంటే అది ఎంత కష్టంతో కూడుకుంది, ఎంత కష్టంతో కూడుకుంది. ఒక ప్రాంతానికి వాక్యం చెప్పాలంటే వెళ్ళాలంటే ఎంత కష్టంతో కూడుకుంది. దాన్ని ఇష్టంగా మలుచుకున్న రోజున అసలు కష్టం అనే పదానికి అర్థమే ఉండదు. అది మన కాన్సెప్ట్. కనుక విశ్వాసులందరికీ మాదిరి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాక్యం చెప్పటమే కాదు, మరా ఏదో ఒకటి చేస్తాడని ఒక ఆలోచన వాళ్ళకి స్థిరపరచాలి. మాదిరికరమైన జీవితం అది మనకు కావాలి. అది పౌలు గారికి ఉంది కాబట్టే తను చేసుకుంటూ తను వెళ్తున్న మార్గంలో దాన్ని కూడా తీసుకెళ్తూ, అందుకనే రేయం పగలు కష్టపడి పని చేసుకున్న తప్ప ఎవరి నుండి ఏది ఆశించలేదు. రేయం పగలు కష్టంతో పనిచేసాం, మా స్వహస్తాలతో పనిచేసాం, కానీ ఎవరిని ఆశించాల. ఒకటి క్వశ్చన్ వేసాడు, ఆ రేయం పగల కష్టమే చేస్తే ఇంకా సువార్త ఎప్పుడు చెప్పిండారు? ఇక ఏం చెబుతామండి? రేయం పగలని అర్థమైంది, తను చేసుకుంటూ సువార్తను ముందుకు తీసుకెళ్లే పనిలో ఆయన ఉన్నాడు అన్నది అర్థం. ఆఫ్కోర్స్ అది కూడా తెలియదులే కానీ వాడికి. కనుక రేయం పగల్లో ఒక కాపరి కానీ ఒక సంఘం కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి మీద భారం పడకుండా ముందుకెళ్తారే, అలాంటి సంఘాలు కావాలి దేవుడికి. సంఘాలు అవసరం లేదు దేవుడికి, సంఘాలు చాలా ఉంటాయి. అది సంఘం ఏముందండి? వాక్యం రానోడు కూడా అడేగాడు బుడేగాడు కూడా. ఇవాళ క్రైస్తవం ఎలా తయారైందంటే ఒక్కొక్కడు వాడికి నచ్చిన బోధ మనం చూస్తున్నాం, రీల్స్లో కానీ వాటిలో కానీ ఎవడికి నచ్చింది వాడే. అది యేసుక్రీస్తు వారిని రాళ్లతో ఎందుకు కొట్టబోయారంటే ఇద్దరు మాట్లాడుతున్నారు. ఒకడు అంటాడు, ఆయన నేను ఉన్నవాడిని అని చెప్పుకున్నాడు. అబ్రహాము పుట్టక ముందే, యోహాను సువార్త 8వ అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను, అబ్రహాము పుట్టక ముందే ఉన్నాను అన్నాడు. కాబట్టి ఉన్నాను అన్న పదం యూదుడికి ఏమర్థమైందయ్యా అంటే, మోషేతో ఆనాడు దేవుడు చెప్పాడు కదా, ఫరోగాడికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పమంటామంటే నేను ఉన్నవాడిని చెప్పు అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను. వాళ్ళకేమర్థమైందంట? వీడు చదువుతున్నాడు. ఉన్నాను అన్నాడు కాబట్టి ఉన్నవాడికి చేసుకున్నాడు కాబట్టి దేవుడు అనుకున్నాడు కాబట్టి రాళ్ళతో కొట్టారు. నేను ఇక్కడ ఉన్నాను, హలో ఎక్కడున్నా? ఇక్కడ ఉన్నా అంటే ఇప్పుడు నేను దేవుణ్ణా? అంటే ఒక పదాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే వాడి ఇష్టం. ఇంకా పైగా యూదుల మనసుల్లోకి వెళ్ళి ఇలా అంటున్నాడు, డైయింగ్ చేయాలి ఇప్పుడు మరి మేము. కనుక రకరకాలు చివరికి మరి ఏమైపోద్దో క్రైస్తవం తెలియదు, కానీ మొత్తానికి సర్వనాశనం అయిపోద్ది. ఉన్నాను అంటే అక్కడ ఉన్నాను అర్థం. అది
ఉన్నవాడికి ఉన్నానికి ఉన్నవాడు ఉన్న అర్థానికి బోలిన అర్థాలు ఉంటాయి, కలపకూడదు వాటిని. కాబట్టి మాదిరికరమైన విశ్వాసం లేదు, మాదిరికరమైన విశ్వాసం లేదు. అది కావాలని పౌలు గారు తీతుకు చెబుతున్నాడు. తీతు అంటే శిష్యుడు. ఏమని చెబుతున్నాడు చూడండి, 2:7. అనేకులకు మాదిరిగా ఉండాలని విశ్వాసం అని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడండి, 2వ తీతుకు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. 2:7 తీతుకు. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడుమాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. పరపక్షమందుండువాడు, పరపక్షం అంటే అంతకుముందు మన పక్షమే ఉన్నాడు వాడు. ఎప్పుడైనా మన నలుగురు కలిసి ఉన్నప్పుడు సహజంగా మనం జోకులు వేసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, అదట్టా ఇదట్టా అని. నలుగురు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పట్టక్కని ఎవరో ఒకరు డబ్బులు తీస్తారు, ఎవరన్నా నలుగురు ఒకరు తీస్తారు, నలుగురు తీస్తారు, వాళ్ళకంటే ముందు ఎవరో ఒకరు తీస్తారు. ఆగన్నా నేను ఆగండి అంటారు. మనమే అనుకుంటామంటే పోనీలే అనుకుంటే ఎడొక్కడు మనం కూడా ఖర్చు పెడదాం అనుకుంటారు. ఇప్పుడు ఏదో చెడింది, ఎందుకంటే రక్త సంబంధాలే విడిపోతున్న రోజులు ఇవి. ఇంక ఇలాంటి సంబంధాలు నిలబడతాయి అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా, కానీ మొత్తానికి చెడింది. ఇప్పుడు చెప్తాడు ఇంకా, చాయదానికి డబ్బులు నేనే ఇచ్చా, కొబ్బరి బొండకు డబ్బులు నేనే ఇచ్చా, బొండకు డబ్బులు నేనే ఇచ్చా. ఒరే ఎలా అసలుకే మేము బయటికి వెళ్ళామంటే ఆ డబ్బులు ఎవరు తీయరు, నేనే తెస్తా జేబులోంచి. ఎవరు తీయమన్నాను నిన్ను? నీకు లేకే మా దగ్గర అడుక్కున్నావు ఒకప్పుడు. నేను ఇచ్చిన మార్గంలో 2 స్టెప్పులు వేపెట్టి ఇంకో స్టెప్ ఎక్కే పైకి. ఇవన్నీ మర్చిపోతాయి, ఇవి చెప్పడం. అది ఆయన లేకపోతే మా బ్రతుకు లేదు అని చెప్తాడు ఎవడైనా? నేను చెప్తాను, శ్యామ్ ప్రసాద్ లేకపోతే ఈరోజు నేను లేను ఇక్కడ. కొన్ని 100 సార్లు చెప్పాను, రక్షణ టీవీలో చెప్పాను నేను. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ వరుసగా బావవుతాడు, ఆయన లేకపోతే హైదరాబాద్ నేను ఈ రేంజ్ ఉండేవాడిని కాదు. ఏ లారీ ఓనర్ గానో డ్రైవర్ గానో ఉండేవాడిని. ఎందుకంటే అప్పుడు లారీ పర్ఫెక్ట్ తోలుతున్నా కాబట్టి నెక్స్ట్ స్టెప్ డ్రైవర్గా వెళ్ళిపోవాలి. ఇంకా అదే రేంజ్. ఇంకా దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు జీవితం నాగం చేసుకోకు, నువ్వు రా నాతో అని తీసుకొచ్చాడు. ఆయన లేకపోతే నేను లేను, ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పినా. ఇది చెప్పమను, ఇదంతా నాదే. బొంగేది పచ్చి అబద్ధం. అది ఒకడి ఎదుగుదల వెనకాల ఒకడు ఉంటాడు, వాడు మర్చిపోకూడదు. తెలుసా, దేవుడు వాడిని పెట్టాడు అక్కడ, నువ్వు వాడినే గుర్తు చేయట్లా, నువ్వు దేవుడిని గుర్తు చేస్తావు. నా బతుకు బాగలేదు, దేవుడి కృపను బట్టి నాకు ఈ ఆలోచన ఇచ్చాడు, ఇలా ముందుకు తీసుకెళ్ళాడు, 2 స్టెప్పులు ఎక్కించాడు, అక్కడి నుంచి నన్నే ఎక్కమని చెప్పాడు, మంచి ట్రైనింగ్, ఇవన్నీ చెప్పడం. ఇదంతా నా కష్టం. ఎంత అబద్ధం అది. చూడండి ఎలా చెబుతున్నాడు పౌలు గారు, ఎంత జాగ్రత్త చెబుతున్నాడు చూడండి. పరపక్షం ముందు ఉండేవాడు, పరపక్షం అంటే మన పక్షం కాదు, మన పక్షం నుంచి పక్కొచ్చాడు వాడు. ఇక వాడి పని విషం చెమ్మటమే. ఎంత విషం చెమ్మితే అంత హలాహలాన్ని కంఠంలో దాచినటువంటి వాడిలాగా ఉంటాను నేను. అది గుర్తుపెట్టుకోలేదు, అది కథ వచ్చేమో కదా. మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. అంటే ఎంత జాగ్రత్త, మనతో ఉన్నటువంటి వారితో జాగ్రత్త. వాడి పక్కకి వెళ్ళినప్పుడు నీ మంచితనం కానీ మిగతా విషయాలు కానీ వాడు ఖచ్చితంగా అక్కడ షేర్ చేస్తాడు, తప్పుగా షేర్ చేస్తాడు 100%. ఒక మాట నా నోట్లోంచి మరొక వ్యక్తికి వెళ్ళిందంటే ఆ నోట్లోంచి మరొక వ్యక్తికి వెళ్ళేటప్పుడు అది 100 రౌండ్ వేసుకొని వెళ్ళిద్ది. అది నిజానికి వెళ్ళదు. అది ఎవరైనా సరే మనిషి భూమి మీద. అందుకే జాగ్రత్త చెబుతున్నాడు, నాయనా తీతుకు, మనతో ఉన్నవాడు బయటికి వెళితే మన గురించి వాడు ఖచ్చితంగా చెడు చెబుతాడు. వాడు మనతో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ప్రేమను పంచావో వాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే ప్రేమ నీతో ఉన్న వారికి పంచు అని చెప్పేశాడు. ఎంత గొప్ప ధైర్యం అంటే మాదిరి చూడండి, మనల్ని గూర్చి చెడు ఏది
వాడు చెప్పడానికి సిద్ధపడతాడు. అయినా సరే నువ్వు మాత్రం సిగ్గుపడకు, నువ్వు చేయాల్సింది చెయ్యి. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం చెప్పండి. అంటే మాదిరి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, నువ్వు నమ్మింది మహాదేవుణ్ణి, ఆయన పర్మిషన్ లేనిది ఏది జరగదు. కాబట్టి ఇవన్నీ ఎదురైనా సరే నేను వెళ్ళే ప్రేమ, పంచే ప్రేమ, వెళ్ళే దారి అన్నీ కూడా అలాగే పంచాలి అని ఒక కాన్ఫిడెంట్ మైండ్ ఈ రోజున క్రైస్తవుడికి ఉండాలి. ఇది ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? ఒకటి మంచోడు అని చెప్పకపోయినా పర్లేదు, కానీ ఎదుటివాడికి మాత్రం వీడి గురించి చెడుగా ఎప్పుడు చెప్పకూడదు అని చెప్పాడు అక్కడ పౌలు. అంటే మాదిరి, అది అలవాటు అయిందనుకోండి, రేపు పొద్దున పూట చాలా కష్టాలు వస్తాయి. ఎవరికి? మనకు కాదు, వాడికి. కాబట్టి నాయనా, నువ్వు విశ్వాసంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అనేక ప్రాంతాలకు మాదిరిగా నువ్వు ఉండాలి. కాబట్టి ఇలాంటివి వస్తుంటే జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పాడు. జాగ్రత్త. అంతేకాదు, ఇప్పుడు ఏదైతే మనం బిల్డింగ్ ఒక ఆలోచన కలిగి ఉన్నామో, ఒక సమూహంగా ఉన్నామో, దీనికి కూడా నువ్వు మాదిరిగా ఉండాలి. మాదిరి అంటే నీకు మాట చెప్తాను. శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నాడు, మా దగ్గరే ఉంది, ముత్యాల కోట దగ్గర. ఆయనకి వినుకొండ ప్రాంతంలో కూడా మంచి కోటలు ఉన్నాయి. అక్కడి నుంచి ఒక చోటకి వెళ్ళాలి, ఇంచుమించుగా 180 మైళ్ళు, అంటే 360 కిలోమీటర్ల ఎబోవ్ వెళ్ళాలి. అక్కడ ఆయన గుర్రం మీద వెళ్ళాలి. రాజుగారికి ఎండ తగలకుండా గొడుగు పట్టుకోవాలి. వాడిని గొడుగు పాలుడు అంటారు. గుర్రం ఎంత స్పీడ్ పోతుందో గొడుగు పాలుడు కూడా అంత స్పీడ్గా వెళ్తున్నాడు. కథ కాదు, నిజం. గుర్రం ఎంత స్పీడ్ వెళ్తుందో గొడుగు పట్టుకున్నటువంటి గొడుగు పాలుడు కూడా అంతే స్పీడ్గా వెళ్తున్నాడు. రీచ్ అయ్యాడు. రాజుగారు సభకి వెళ్ళాడు. మనోడికి మూర్చిపోయి కింద పడ్డాడు. సభ అయిపోయింది. ఈరోజు రాజవైద్యులు వచ్చారు, సరిచేశారు. మొత్తానికి నీరసపడిపోయాడు. అడిగాడు రాజుగారు, ఏంటయ్యా అని. ఒక మాట అన్నాడు, రాజ్య పరిపాలనలో అలుపు లేకుండా వెళ్తున్నావు నువ్వు. గొడుగు పడుతున్న నేను దగ్గరుండ కాబట్టి దగ్గరుండి చూస్తున్నా నిన్ను. గొడుగు పట్టేవాడు దగ్గరే ఉంటాడు. అది గొడుగు పట్టేవాడు ఎక్కడ ఉంటాడు? పక్కనే ఉంటాడు. అన్నీ చూస్తున్నా, నీ ఆలోచన కానీ, నీ పరిపాలన విధానం కానీ. నువ్వు చల్లగా ఉంటే నాలాంటి వాళ్ళు ఎందరో పుట్టుకొస్తారు. నేను పెద్ద లెక్క కాదు, నాలాంటి వాళ్ళు ఎందరో పుట్టుకొస్తారు. కానీ రాజ్యం సుభిక్షంగా ఉండాలన్నా, కమిట్మెంట్గా నువ్వు ప్రయాణం చేయాలన్నా, నా గుర్రం కనపడలా, మా రాజుగారే కనపడ్డారు. గుర్రం ఎంత స్పీడ్ వెళ్ళింది మీరు చెప్పండి? అంత పరిగెడుతూ గొడుగు పట్టుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఏం కావాలో కోరుకున్నాడు. ఏమొద్దయ్యా, ఏమిస్తావు నాకు? ఏమొద్దు, ఇదే తత్వాన్ని నా మీద ప్రేమను అలాగే ఉంచన్నాడు. అప్పుడు బల అని చెప్పేసి ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు. ఆ ప్రాంతమే గొడుగుపాలెం, అదే గోపాలపాలెం. అంటే రాజుగారికి ఎందుకంత? ఒక వ్యక్తితో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆలోచన ఏంటి, ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు, ఆ వ్యక్తికి ఏ ఉద్దేశం ఉన్నది, దాన్ని మనం ఎప్పుడైతే క్యాచ్ చేసి ఫాలో అవుతామో ఖచ్చితంగా తనతో పాటే తీసుకెళ్తాడు రాజు. అది మెంటర్ అంటే కాదా? మీకు ఇంకో సంగతి చెప్తా. మేము ఎస్టేజ్లో జాయిన్ అయ్యాము. నేను బ్రౌన్కి దగ్గరగా ఉన్నా. కుమార్ వెదర్ బ్రౌన్కి దగ్గరకు వచ్చేసారు. రాత్రి ఫోన్ చేసి వాళ్ళు మెసేజ్ పెట్టారు నాకు, మీ గ్రూప్లో చాలా వ్యక్తి బ్రౌన్ చదువుతున్నాడని. అమ్మని, మా కుమార్ వెదర్ ఏం కష్టం చేసాడు? నేను జోకేసా, నువ్వు ఏం కష్టం చేసావు? నా కింద వేసాను నిన్ను, అంతే. నా కింద వేసాను నిన్ను, నీ కింద వేసి అందరినీ. కానీ వీళ్ళందరూ చేసుకుంటూ రాటానా? నువ్వు టచ్ అయ్యావు, ఆ తర్వాత నాకు టచ్ అయింది. నేను బ్రౌన్స్ దగ్గరకు ఉన్నా, నువ్వు బ్రౌన్స్ దగ్గరకు వచ్చావు. 8% రీచ్ అయ్యాడు రాత్రి. అందుకే ఫోన్ చేసి మరి కంగ్రాచులేషన్ చెప్పిన. ఈ సంవత్సర కల్లా ఇంచుమించుగా 2 లక్షలు కొట్టేస్తాడు ఇంట్లో కూర్చొని కుమార్ గారు. నెక్స్ట్ ప్రపంచ టూర్ కూడా నాతో పడతాడు. నాకు ఎంత సంతోషం వేసిందంటే, అబ్బా, కింద ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆ స్ట్రక్చర్ నాకు తెలుసు కాబట్టి, ఏది ఎలా లేపాలో నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఎంత ఫాస్ట్గా వచ్చాడు. 1 మంత్లో రీచ్ అయ్యాడు.
ఎంత సంతోషం. రేపు జనవరి నుంచి బయటికి వెళ్తున్నా, మొత్తం వరల్డ్ టూర్ వేస్తున్నా, నెల నెల పెరుగుతూనే ఉంటుంది ఇంకా. కాబట్టి రాజు నమ్మకం ఎలా ఉంటుందంటే నమ్మిన వాడు ఇప్పుడు పక్కనే ఉంటాడు, వాడు చూస్తాడు అన్నీ. అది ఇంత కష్టపడ్డాడు, ఇంత కష్టపడ్డాడు, ఇంత కష్టపడ్డాడు. అది ఇది దైవ ప్రేమ. ఆ దేవుడిని ఆశీర్వదిస్తాడు కుమార్ బ్రదర్, హ్యాపీగా ఆటో నడుపుకో, హల్లెలూయా ప్రార్థన చేసాం, వదిలేస్తే సరిపోతుందా? అరే నమ్మొస్తున్నాడు రా భయ్, బైబిల్ నేర్పుతున్న మాదిరి కదా. ప్రియమైన దేవుని పిల్లలు, అంతేకాదు చర్చిలో అందరినీ వదలన్నారు. మీరు వెనకాడికి వేసినా రేపు పొద్దున కూడా లాక్కొస్తా, టెన్షన్ పడమాకండి. కాకపోతే కొంచెం ముందు కుమారు మీద లేపితే మీకు ఒక ఆదర్శవంతం అయిద్దని ఆలోచించే. కానీ మన సంఘములో ఎందరైతే ఉంటారో రాబోతున్న 2 yearsలో మీకు తెలుసు, అన్నీ పక్కన పెట్టా, నాకు 70,000 నుంచి ₹1,00,000 వస్తాయి. కానీ ఈరోజు ₹1 శాలరీ లేదు. ఎలాగైనా మెయింటైన్ చేయాలి 1 year పాటు, కష్టపడాల్సిందే. వచ్చే క్రిస్మస్ ముందు మీరు చూడాలి ఏ రేంజ్ మెయింటైన్ చేస్తున్నాం. 20 ఏళ్ళ మటు పని చేస్తున్నాం హైదరాబాద్లో, తినటానికి, వండటానికి, పండటానికి, అంతే. రక్త సంబంధికులు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, నమ్మిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ చేయాలంటే నీ ముందు నేను బలంగా ఉండాలి కదా. నేను లేకపోతే నేనేం చేస్తా. అందుకే ఆలోచించి దాని గురించి బాగా స్టడీ చేసి ఇది మనకి కరెక్ట్ వే అని నమ్మి దాని ప్రాసెస్ స్టార్ట్ చేశాను. బుల్లెట్ మీద ఒక్కనే పోయి వరంగల్ తెలుసా. నాకేం కష్టం అనిపించలా, చాలా అనిపించింది. రేపు మార్కాపురం ఉంది, అది కూడా పోయేస్తా. 1 year కష్టపడాలి, 1 year. ఎందుకంటే వాక్యం చెప్పి ఇంతకాలం వదిలేసాము. ఒకటి కామెంట్ చేశాడు, మళ్ళీ చెప్తాను. ఏముందండి ఏముంది అన్నాడు. సరే, మన పిల్ల కూడా చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు చిన్న సంఘం అని ప్రార్థన చేశారు. లోపల ఎంత బాధ వేసిందంటే, చిన్న సంఘమా, ఇంత వాక్యం విన్న మీరు చిన్న సంఘం అని ప్రార్థన చేస్తారా? అట్లాగే చేయండి అనుకున్న మనసులో. ఇక్కడ చెప్పాలన్నీ మరి మీరు ఏం చేసినా వింటా నేను. సార్ మీరు చాలామంది ఆ పదం ఆడారు. ఎంత బాధ వేసిందంటే ఇంటికి వెళ్ళాక భోజనం కూడా చేయాలి. చిన్న సంఘం చేశారు ఏంటి? వీళ్ళు వాక్యం చూసారా, సంఘాన్ని చూసారా? సరే వీళ్ళకి ఫంక్షన్ చూపిద్దాం. ఒక్కసారి నేను కమిట్ అయితే ఎంత ఆలోచిస్తానంటే నన్ను టచ్ చేయాలన్నా భయపడాలి. నాకు అసలుకే ఎక్కువ ఉంటుంది ఇగో. దైవ సన్నిధానంలో నాకు ఒకటి కౌంటర్ వేసాడు ఇండైరెక్ట్గా. అది నాకు ఎక్కడ తగిలిందంటే 10,000 నాడులు తగిలింది ఆ పదం. ఇప్పటికీ నేను ఎగ్జిక్యూటివ్గా, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తే నాకు ఇంచుమించుగా 70,000 వస్తాయి శాలరీ. పైన కమిషన్ 40,000 వస్తాయి. ట్రాన్స్పోర్ట్ ఒక 60,000 వచ్చింది. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు నేను ఫ్యామిలీతో. కానీ నేను ఏం చేయాలి? మిగతా వాళ్ళకి ఏం చేయగలను? అవసరమైతే ఒక 5,000 తమ్ముడు ఛాన్సలర్ అడిగాడు ఈ మధ్యకాలంలో, అన్న ఒక 5,000 2,000 అన్నాను. నిజానికి లేవు. స్క్రీన్ షాట్ కూడా పెట్టిన, తమ్ముడు ఇదిరా పరిస్థితి అని. కానీ వాడికి ఏమనిపించింది అంటే, అన్న బలంగా ఉన్న, అన్న దగ్గర ఉండి ఇవ్వలేదా అలా అనుకోలే. కానీ ఒకరు అనుకుంటే ఏంటి పరిస్థితి? అలా కాదు, రాబోతున్న రోజుల్లో మనమే అడిగి ఇవ్వాలి. అది అడిగి ఇవ్వాలి. ఇప్పటి వరకు పెట్టిన చెయ్యి ఇది. ఇంకెంతకాలం మీకు కష్టాలు అనుకుందాం? అందుకే కష్టాలకు చెక్ పెట్టినా, అన్నీ పక్కన వేసిన. 7 గంటలు 4:30కు లేస్తాను, 7 గంటలకు బయటికి వెళ్తున్నా. అదే రోజుకు 1-2 పడుతున్నా, పాయింట్లు తీసుకొచ్చి లోపలేస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా అమ్మగారు ఒకటే లోపల ఇలా వేస్తుండ్రా మనిషి సింహం అని. ఫస్ట్ ఆమె కూడా కొంచెం సందేహించింది, ఏంటి ఇలా చేస్తున్నాడు అని. అలాగే ఉంటుంది మరి మన పని. ఒకటి వదులుకోవాలి మరొకటి సాధించాలంటే, ఒకదాన్ని పక్కన పెట్టాలి మరొక దాన్ని అందుకోవాలంటే. ఇవన్నీ బైబిల్ నేర్పట్లేదా? వాక్యం చెప్పి వెళ్ళిపోతే ఏం లాభం అండి? కుటుంబాలు నాకు తెలుసు కాబట్టి, పరిస్థితులు తెలుసు కాబట్టి సాయం చేయాలి కదా. ఎలా చేయాలి? మన దగ్గర ఉంటే చేయగలం, లేకపోతే ఏం చేస్తాం? అందుకే అడిగేవాడు దేవుణ్ణి, ఏంటి నాయన ఏంటి? 2-3 అన్నారు, కొంచెం అపార్ట్మెంటు ఆ రేంజ్లో ఉంటే చాలామంది వస్తారయ్యా మీ చర్చికి అన్నారు. నిజమే, అసలుకే గంజా ఏరియా, నాకు కూడా నచ్చట్లా ఈ ప్రాంతం. అది ప్రార్థన చేస్తున్నా ఒక మంచి మార్గాన్ని ఇచ్చాడు. దాన్ని స్టడీ చేస్తే అర్థమైంది ఏంటంటే,
దీంట్లో సువార్తకి ఆటంకం లేని టైం ఫ్రీడమ్ ఉంది. ఆ టైం ఫ్రీడమ్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. బోల్డ్ అంత ఉంది దీంట్లో. మీకు కావాలంటే ఒక రెఫరెన్స్ ఇస్తా, తీయండి. అబద్ధం కాదు కదా, ఇప్పుడు చేస్తూనే ఉన్నా ఆల్రెడీ. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. రే నాన్న ఇట్లా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. అందరు చూడండి. దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడకు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పని నేను పాపాత్మలకు నిర్ణయించను. ప్రయాసపడి పోగు చేసి పక్కన పెట్టు, నా కొడుకు వచ్చి దాన్ని తీసుకుంటాడు. నా కొడుకు ఇష్టడు, మంచివాడు, వాడి మనసులో మంచి ఉంది, వాడంటే నాకు ఇష్టం. ప్రయాసపడి పోగు చేసిన పనిని నా కొడుకు కోసం ఉంచాడని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సువార్త వెళ్ళాలి, మనం బాగుండాలి, నలుగురికి మాదిరిగా ఉండాలి, ఒక రేంజ్ మెయింటైన్ చేయాలి. ఏలెత్తి ఎవడు చూపించకూడదు సుమా, అదే చెప్తున్నాడు. అది మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక, ఏదని చెప్పాలంటే వాడికి ఏముందా, వాళ్ళకి ఏముంది, నాకైతే ఇది ఉంది, నాకైతే ఇది ఉంది, నాకైతే ఇది ఉంది. మాకు ఉండదా? నీకు బుల్లెట్ ఉంటే మాకు ఉండదా? నీకు ఇల్లు ఉంటే మాకు ఉండదా? నువ్వు ఈయగా చెప్పేది. వాళ్ళకి వాక్యం ఉంది, నాకు వాక్యం ఉంది. నేను చెప్తానండి, నాకు ఇది మంచి ఇల్లు ఉంది, అతనికి మంచి డెకరేషన్ చేశా. ఆ ఛాన్స్ కూడా ఏంటంటున్నాడు. ఒక క్రైస్తవుడిగా ఎవడైనా ఆ ఛాన్స్ కూడా నీతో మాట్లాడకూడదు, నీ గురించి మాట్లాడకూడదు. అది వాడికి బండి లేదు, ఇల్లు లేదు, బట్టలు లేవు, ఏమి లేదు, అది ఇది మాట్లాడొద్దు. ఆ రేంజ్కి నువ్వు రావాలని చెప్పాడు దేవుడు. విశ్వాసం మనలో ఉంటే ఈ సాధ్యమా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లల. అందుకని క్రైస్తవుడు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని అంటు పెట్టుకొని ఉండటం అంటే జ్ఞానవంతమైనటువంటి మార్గంలో స్థిరపరచటం అని అర్థం. కాబట్టి ఎవడో కూడా, ఇంటోడే కానీ బయటోడే కానీ మరొకటి కానీ, ఎవడో కూడా మన గురించి ఇది వీడికి తక్కువ ఉన్నది అని మాట్లాడకూడదు. వీడికి అన్నీ ఎక్కువే, పొగరు కూడా ఎక్కువే, అన్నీ. ఆ రేంజ్కి క్రైస్తవుడు ఎదగాలి. ఎదగకపోతే సులకనైపోతాం సమాజంలో. 1 పేతురు 5:3. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. పాస్టర్ గారు మీరు చూడండి, పాస్టర్ గారు మీరు చూడండి, ఇది పని చేపట్టేటప్పుడు కుర్చీ ఒకటి వేస్తారు మనోళ్ళే. ఇట్లా కూర్చొని ఇంకా తెల్లబట్టలు ఒకటి వేసుకుంటాడు. తెల్లబట్ట కాదే కానీ తెల్ల తీసుకుంటాడు, కూర్చొని చూస్తా ఉంటాడు. నాకు అనిపించింది, ఒక్క తండ్రి దీని కింద పడడం అనిపించింది నాకు. ఇక లేవడానికి అక్కడి నుంచి మంచి టక్కేసుకో, పని జరుగుతుంది, టక్కేసుకుని ఎలా వస్తావు నాయన నువ్వు? పని జరుగుతుంది, టక్కేసుకుని ఎలా వస్తావు నువ్వు? టక్కేసుకొని నల్ల షూ వేసుకుని నిగనిగలాడితే మంచి పేర్లు రాసి ఆడమొహంలోకి వచ్చి కూర్చుంటాడు. అక్కడ పని చేస్తున్నారు పిల్లలు. నీకు వచ్చిగా ఏదో ఒక పని, ఒక గోడకు మేకు కొట్టలేవా, ఒక దండ కట్టలేవా, ఒక స్విచ్ బుట్టి పెట్టలేవా, లేదా ఒక బల్బు పెట్టలేవా, లేదా బూజు దొరకలేవా? చేయడం. మీకు ఒక సంగతి చెప్తా. ఇప్పుడు వస్తున్నాడు మా బాస్ హైదరాబాద్, వచ్చే ఉంటాడు. ఆయన శాలరీ ఏం తెలుసు మీకు? నెలకి 14 లక్షలు. మాకు అంతకంటే పెద్ద ఆయన రంజిత్ గారని 14 లక్షలు. ఆయన కలవాలంటే అబ్బా అనుకునేవాళ్ళు. ఆయన సింపుల్గా వచ్చేసి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడి కిందకు వచ్చి కింద అందరూ స్టేజ్ ఎక్కిచ్చాడు. ఇదేంటి అనుకున్నాను. తర్వాత చూస్తే కనబడాల, ఇది ఎక్కడ అనుకోండి, చూస్తే భోజనం పెడుతున్నాడు. 2 మా 2 లైన్లు మంచిగా అంటున్నాడు. అరే ఎట్లా ఇంత ఎలా ఉంటాడు మనిషి? మనకి ఎంత ఉంటే ఆడవాళ్ళు సంపాదించిన ఆడింగ్ సొమ్ము ఉంటే
దాన్ని అమ్మేసి బెదిరించి మళ్ళీ మాకు అనుకుంటున్నారా, కాకి చేత కబురు వచ్చింది. అది బెదిరించి ఇంటిని తాగుతా అని చెప్పేసి సమాజం నా పొరుగు నిలబడాలి, ఆడ పొలం ఉంటే నీకు ఏమైద్దని, వద్దు పిల్లగాళ్ళకి కావాలి, నేను సంపాదిస్తప్పటికి అన్నీ ఆడింగోడి మాటలే, అన్నీ ఆడమొక్క మాటలే, అన్నీ కొంచెం మాటలే. ఒక విశ్వాసం ఇలా ఉంటేదని వాడిని ఏమంటారు చెప్పండి మీరు? ఆయన ఆడవాళ్ళ పొలం వీలు కొట్టమైంది ఆడింగ్ కూడా, దాంట్లోకి మమ్మల్ని పిలవటం ఏంది మళ్ళీ? మేము కూడా ఆడింగోళం మరి, మీ ఇంటికి వస్తే ఆడింగోళమే కదా. ఎప్పుడు వెళ్ళకూడదు ఆడింగోళం, గుర్తుపెట్టుకోండి. సూత్తి ఎట్ట పెడుతున్నాడు అసలు. నాకు మీరు నమ్మండి, కాలు మొక్కదు అనిపించిందండి బాబా తగ్గింపు చూస్తే. ఆయన కింద లక్షల మంది ఉన్నారు ఈ రోజున, అందులో నేను ఒకరిని. ఫస్ట్ టైం నన్ను గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ప్రేమన్న దేవుని పిల్లలు అంటే మనసులో ఏమీ లేనోడు నలుగురితో ఎప్పుడు సమానంగా ఉంటాడు. నేను ఎవరికాడికి వెళ్ళినా అయ్యగారిగా బిల్డప్ ఇవ్వను, అంతే. వాళ్ళలో కలిసి మాట్లాడుతూ ఉంటాను అంతే. ప్రాయిష్లో అది బాగున్నారు హాయో అంటామనే అంత అంత ఆప్యాయంగా ప్రకటిస్తాం మనం. ఆహా, హెచ్చులు కొట్టేవాడికి కటింగ్ ఇచ్చేవాడికే దాసోహం లోకం అది. కానీ ఇక్కడ చెప్పట్లేదు మరి. వాక్యాలు చదివి సస్తే మనకు అర్థమైంది బైబిల్ అంటే ఏంటో. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి అన్నాడు అక్కడ. అది నువ్వు ఒక అడిగేసి పని చేసావు అనుకో, నలుగురు వేస్తారు. అదే అప్పుడు అందరూ వాటర్ పోతున్నారు, అన్నం పెడుతున్నారు, చూస్తున్నారు, చైర్లు వేస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. నాకు అనిపించింది, ఓహో అందుకేనా బూట్ క్యాంప్ అంటారు అనిపించింది నాకు ఆ రోజు. ఎంత తగ్గింపండి అసలుకి. కాస్త మన విశ్వాసుల్లో ఒక కొమ్ము కొద్దిగా వేస్తాం మనుషులు ఉంటే ఆడికి పని చెబుతుంటే భయం అవుతుంది, మీకు తెలుసా. అందుకే ఈ చర్చ కట్టేటప్పుడు రక్షణ చేసేటప్పుడు ఎక్కువ రాజుగా చెప్పేవాడిని, వాడికే ఫోన్ చేసేవాడిని. ఎందుకంటే ఎట్లా తమ్ముడు కదా మరి. అదే అరే నాన్న ఇది చేయరా ఇంకెవరిని వస్తే తీసుకొని రా, వచ్చి కొంచెం చూసుకొని మళ్ళీ వస్తా అని చెప్పేవాడిని. ఎవరికేం చెప్తే ఏం బాధ నా భయం అది. అది దానిలో గారే కట్టారు చర్చి. దానిలో గారు చూసుకొని అయ్యా ఉండేవాళ్ళు, రాజు ఉండేవాడు ఎక్కువ. అన్న తెచ్చుకొని చేస్తామమ్మా, నేను వచ్చి కలుస్తా. అప్పుడు నేను మిల్క్ డిపార్ట్మెంట్లో ఉన్నా అని చెప్పేవాడిని. అది పాపం వాడు అన్నీ చూసుకుంటూ వచ్చేవాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడి పని అనేది ఎలా ఉంటుందంటే, మనకంటూ ఒకటి ఉన్నప్పుడు, మనకంటూ ఒకటి దేవుడు అప్పగిస్తున్నప్పుడు ఇది మనది అన్న తగ్గింపుతో కలిగి ఉండాలి. అది అక్కడేమంటాడు, అందరం తప్పుకోను, నేను ఒక్క నిలబడి చేస్తా, నీకు ఎంత పొడుగు ఉందా, మా ఎంత పొడుగో తెలుసా నీకు, చచ్చిపోతాం మళ్ళీ. పిశాచి బుద్ధులన్నీ ఒక క్రైస్తవులకు తగ్గింపే కనబడి సావదా. మాదిరి ఏది? మాదిరి అంటే మనం తగ్గి వేరే వాళ్ళని ప్రోత్సహించడాన్ని మాదిరి అంటారు. అది మనతో సమానంగా చూసే చూపు గలవాడిని మాదిరి అంటారు. ఇవాళ ఎక్కడ ఉండండి క్రైస్తవ సమాజంలో? క్రైస్తవులంతా పాట ఏదో వచ్చింది అప్పుడప్పుడు, దొంగలు ఉన్నారు, లంగలు ఉన్నారని అట్టుంది వారం. అదే అందుకే నాకు క్రైస్తవులు చెట్టచకాకు అబ్బా వాంతి వచ్చింది. మీరు నమ్మండి, క్రైస్తవం చూస్తే నాకు పాస్తరం చూస్తే వాంతులు వచ్చి నాకు అన్ని పచ్చిలంగలే. చూడేం చెబుతున్నాడు. అందుకే బైబిల్ చదవాలి. నేను ఇన్ని పనులు ఉన్నా సరే నాకు 3 ఫోన్లు మెయింటైన్ చేస్తాను. ప్రతి ఫోన్లో బైబిల్ ఉంటుంది నాకు, ప్రతి ఫోన్లో బైబిల్ ఉంటుంది. అది ఒకవేళ దీనికి కాల్స్ వస్తాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే వేరే ఫోన్ తీసి బైబిల్ చూస్తుంటాను. నిలబడ్డప్పుడు టైం ఉన్నప్పుడు 10 నిమిషాలు వస్తున్నారు అని చెప్పి నా పోగొండ పెట్టేది. రైట్, ఈ ఫోన్ పక్కన ఉంటుంది, కాల్ డిస్టర్బెన్స్ కాకూడదని ఈ బైబిల్ ఓపెన్ చేస్తా, ఈ ఫోన్లో చూస్తూ ఉంటా. ఆ పోగొంట ఏదో ఒకటి చదువుతూ ఉంటా, మనకు అర్థమవుద్ది కదా. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక, అది మందకు మాదిరులుగా ఉండుడి, మందకు మాదిరులుగా ఉండుడి. అంటే కష్టపడి పైకి వచ్చింది కాబట్టే ఆయనకు అంత తగ్గింపు ఉంది. ఆ కష్టం
మీకు ఇంకో మాట చెప్తాను. మన బిల్ గేట్స్ ఉన్నాడా? ఎవరమ్మా బిల్ గేట్స్? కంప్యూటర్ సృష్టికర్త. బిల్ గేట్స్ ఒక హోటల్లో భోజనం చేశాడు. టిప్పిస్తాం మామూలు సహజంగా ఎవరికైనా పెద్ద పెద్ద హోటల్ టిప్పిస్తాను. 5 రూపాయలు ఇచ్చే టిప్పు. అడికి ఆశ్చర్యం వేసింది రైటర్కి. ఈ మనిషి బిల్ గేట్స్ తెలుసు, బిల్ గేట్స్ 5 రూపాయలు ఇవ్వటం ఏంటి అనుకున్నాడు. ఆగలేక ముఖం చూశాడు బిల్ గేట్స్. ఏంటి ముఖం అలా పెట్టామంటే, ఇదే టేబుల్ మీద నీ కూతురు మీ అమ్మాయి వచ్చారండి మొన్న. వారు భోజనం చేసి వాళ్ళు టిఫిన్ చేసి వెళ్తూ నాకు $100 ఇచ్చారు. మరి మీరేంటి $5 ఇచ్చారని చెప్పాడు. అప్పుడు ఆయన నవ్వుతూ ఒక మాట అన్నాడు. నిజంగా ఎంత గొప్ప మంచి మాట అంటే, నా కూతురు వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. కూతురు ప్రపంచంలోనే బిలినియర్లో ఒకటిగా ఉన్న నా కూతురు ఆమె అలాగే మెయింటైన్ చేసింది. కానీ నేను ఒక కట్టెలు అమ్ముకునేవాడి గర్భాన పుట్టాను. వాళ్ళ నాన్న కట్టెలు అమ్ముకుంటాడు. నా రేంజ్ ఇదే, అందుకని 5 రూపాయలు ఇచ్చా అన్నాడు. దండం పెట్టాడంతే వెయిటర్. ఇన్ని కోట్లున్న కట్టెలు అమ్ముకున్న కుటుంబం ఇంకా గుర్తుందా? కూతురు మా నాన్న కట్టెలు అమ్ముకునేవాడు, కానీ నా కూతురు తండ్రి ప్రపంచంలో బిలియనియర్. తన కూతురిని తగ్గనీయలేదు, తన తండ్రికి అవమానం కాలేదు. ఎంత గొప్ప తలంపు అండి. ఇది మాదిరి. మనమైతే అన్నీ మర్చిపోతాం. పెట్టినోడిని, నెట్టినోడిని, పైకెత్తినోడిని, సాయం చేసినోడిని, సలహాలు ఇచ్చినోడిని ఎవడు గుర్తుండడు. అంతా మా ఆయన కష్టం, చిరతలు వచ్చిద్దిగా. అది మాదిరేది. కూతురు స్టామినా తగ్గలేదు, తండ్రికి ఏమాత్రం కూడా తండ్రిని మర్చిపోలేదు, తండ్రి స్థానాన్ని మర్చిపోలేదు. నా తండ్రి స్టేటస్ అది, నా కూతురు తండ్రి స్టేటస్ ఇది. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందండి అసలుకి. అంటే ఆ పూర్వస్థితి గుర్తుండాలా వద్దా? ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు గుర్తుండాలా వద్దా? ఎవరు తీసుకొచ్చారు గుర్తుండాలా వద్దా? ఏది ఈ రోజున అది ఎవరికి ఉంటుందయ్యా అంటే, మాదిరిగా ఎవడైతే ఉండాలి అనుకుంటాడో వాడుకుంటుంది. తన స్థితి ఎప్పుడు మర్చిపోడు, తను ఏ రేంజ్కి వచ్చినా సరే. అదే చెప్తున్నాడు పౌలు గారు, నీ స్థితి మర్చిపోవద్దు. తీతుకి పేతురు కూడా అదే చెబుతున్నాడు. ప్రభువులుగా ఉండొద్దు, మాదిరిలుగా ఉండండి. అంటే బైబిల్ అనేది ఎంత గొప్ప సంగతిని మన మధ్య స్థిరపరుస్తుంది చూడండి. ఎంత గొప్ప సంగతి ఇది. ఈ తగ్గింపు మనకు ఉంటుందా అంటే, నన్ను చూడమన్నాడు చర్చి, నన్ను కుర్చీలేమన్నాడు, నేనేంటి, నా రేంజ్ ఏంటి. రోజు గడ్డి తిన్నాడు, గుర్తుపెట్టుకోండి. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి పౌలు గారిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు వచ్చి మాకు వాక్య సహాయం చేయి. దిగ్గులే చూశాడు పౌలు, ఎవరు లేరు. అంటే మాసిదోనియాకి వెళ్ళి అక్కడ సువార్త చెప్పు, ఆ ప్రాంతానికి సువార్త అందించు. తలంపుల్లో దైవ ఆలోచన. తలంపులు అంటే ఎప్పుడైతే మనం ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఒక బలమైన తలంపు నిలబడుతుంది. అది అనేక ప్రాంతాలకు సువార్త అవసరం, అనేక ప్రాంతాలకి ఆర్థిక స్థితి అవసరం, అనేక ప్రాంతాలకి నీ అడుగు అవసరం. నా తలంపు అదే చెప్పిన అమ్మగారికి, రేపు జనవరి నుంచి 5 days అవుట్, 2 days ఇన్ అని చెప్పిన. జనవరి 5 బయలుదేరుతాం, మళ్ళీ జనవరి 8, 9 వస్తాయి హైదరాబాద్కి. ఇట్లా 1 year చేస్తాను ట్రావెల్, ఎంత దూరం అయినా, ఎంత ఏదైనా సరే. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు ఏది తక్కువ లేదు. జ్ఞానం తక్కువ ఉందా? కొన్ని ఎవడైనా సరే నాకు జ్ఞానం లేదు, నేను బుర్ర తక్కువ అని చెప్తాడా? జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది, దైవకృప ఉంది, బలం ఉంది, తలంపులో ఉంది, శరీరంలో ఉంది, మంచి మార్గం ఇచ్చాడు. ఇంకేం కావాలి? వెళ్ళటమే ఉంది అక్కడ.
కాబట్టి పౌలు దర్శనం చూడండి, మాకు వాక్య సహాయం చేయి, అనేక ప్రాంతాలలో సువార్త అందించాలి. నేను ఏ ఊరిలో 4 రోజులున్నా ఆ ఊరిలో ఖచ్చితంగా గృహ కొడుకులు పెట్టే తీరుతాం, వదిలిపెట్టాం. తెలుసా, వదిలిపెట్టాం. గృహ కొడుకు అయ్యే ఖర్చు కూడా వెళ్తున్న నేనే భరిస్తా. గుర్తుపెట్టుకోండి. మళ్ళా అయ్యా మా ఊర్లో గృహ కొడుకు పెడితే భోజనం పెట్టండి, చికెన్ గికెన్ వద్దులే, పప్పు సరేజ్ పెట్టండి చాలు. దగ్గర 10 చోట్ల పెట్టాలి కదా మరి, అంతే. రైట్, అయ్యగారు ఆ భరోసా ఇంకేమని 4 పిలుస్తారు, మంచిగా గృహ కొడుకు పెడతారు. జరిగితే జరగదా? ముఠాలు వస్తుంటే గ్రూపులో మీరు చూస్తారులే. కానీ అంటే వెళ్ళాలి సువార్త బయటికి. నీళ్ళు స్టాక్ ఉంటే మురికంపు వచ్చింది, సువార్త స్టాక్ ఉన్నా కూడా మురికంపే వచ్చింది. అది కాబట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళాలంటే ఏం కావాలి? 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎటు వెళ్ళాల, మస్తు బాధపడ్డా. 20 సంఘాల నుంచి ఆఫర్లు వచ్చాయి నాకు, 20 సంఘాలు. అది అయ్యా కుదరదయ్యా రాలేనయ్యా. ఏమైనా దేవుని పిల్లలు ఇప్పుడు లేదు, ఇంకా దూసుకొని పోవటమే. పౌలు గారికి వచ్చిన దర్శనం, మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయి, సువార్త సహాయం చేయి. కల్దీరు చూశాడు, లేరు, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి వాక్యం చెప్పేశాడు. తలంపు మాదిరి కలలో వచ్చిన దర్శనములో వచ్చినటువంటి ఆ తలంపుల్లో పుట్టినటువంటి దానికి కూడా మాదిరి అయ్యాడు. అసలు తలంపు కూడా మాదిరి అవుతాడండి? మనుషులకి మాదిరి అంటే ఓకే, మనుషులు చేయొచ్చు. కానీ తలంపుని ఎలా మాదిరిగా తీసుకుంటాడు? ఎలా తీసుకుంటాడు? ఎవరో వచ్చి చెప్పినట్టుగా తన తలంపు, తన ఆలోచన దైవ ఆలోచనతో స్థిరపరిస్తే దానికి కూడా న్యాయం చేశాడు. ఆలోచించండి. మన తలంపులు ఎలా ఉంటాయంటే అడిగేద్దామా, తీద్దామా, వేద్దామా, పోదామా, వద్దా, ఆగుదామా, ఉందామా, ఇలా ఉంటాయి. నేను అలా ఉండను, ముందు ఫిక్స్ అయిపోతాం అప్పుడు మనసులో, అంతే. పోదామా వద్దా, రైట్ పోవటమే ఇంకా. కాబట్టి తలంపు కూడా న్యాయం చేయాలంట. మాదిరి అంటే అది. తలంపు కూడా, వచ్చే తలంపులు కూడా మాదిరి చేయాలి, మాదిరిగా ఉండాలి. అది ఒక క్రైస్తవుడి యొక్క ముఖ్య లక్షణం. లాస్ట్ 2 కొరింథీ 11:10, క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అనేక ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరుచుటకు మరి ఎవరి తరము కాదు. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన, నాకు వాక్యం చెప్పటం అంటే జనాలను మెప్పించడం కాదు, వాక్యాన్ని మాత్రమే చెబుతా అనే ఒక నమ్మకం నాలో బలంగా ఉంది గనక, అదే అకయ ప్రాంతంలో యొద్దకు, అనేక ప్రాంతాలు కానీ అకయ ప్రాంతం వద్దకు నేను ఇలాగూ అతిసేపకుండా ఉండుట ఎవడు నన్ను ఆటంకపరచజాలడు చెప్పేశాను. అంటే నాలో సువార్త ఉంది కాబట్టి ఏ ప్రాంతానికైనా నేను వెళ్ళాలనుకున్నప్పుడు నన్ను ఎవడైనా సరే ఆటంకపరచలేడు. అది చెబుతున్నాడు. ఎవడి తరము కాదట, ఆటంకపరుచుటకు ఎవడి తరము కాదు. సువార్త అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళిన ఆలోచన అది ఆపటానికి ఎవడి తరము కాదు. అది ఎవడి తరము కాదు, ఎవడు ఆపలేడు. కనుక ఈ ప్రపంచనాన్ని ఆపే శక్తి ఎవ్వడికి లేదు, దేవుడు ఇవ్వలేదు. కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ వేని ఇది, రహదారి వేసా, నేను వెళ్ళటమే. అంటే మాదిరి సంఘమే కాదు, సంగేతరులే కాదు, తలంపులు కూడా మాదిరిగా ఉంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళవలసిన బాధ్యత నీకు తెలిసినప్పుడు నువ్వు అడుగు పెట్టు. దాన్ని ఆపే తరం ఎవడి వల్ల కాదు, దాన్ని ఎవడు ఆపలేడు. ఇంకా ఎంత గొప్ప భరోసా అండి, ఎంత గొప్ప భరోసా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మాదిరి అంటే అయిన వాళ్ళకి, పక్కన వాళ్ళకే కాదు, దైవ తలంపు తగిలితే దాన్ని కూడా న్యాయం చేయాలి.
అలాంటి మంచి స్థితిలో ఈరోజు దేవుడు అనుభవాన్ని, జ్ఞానాన్ని, ఆలోచనని, వాక్యాన్ని పెట్టి ఇచ్చినప్పుడు దీన్ని ఎవడాపుతాడు? ఇంకా మనల్ని ఎవడు రాబేదే ఆ టైప్ అనమాట. కాబట్టి ఆటంకపరుచుటకు అతిశయం వెళ్ళాలి, చెప్పాలి, చేయాలి. ఎవడి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్నది క్రీస్తు సత్యము. సత్యం అంటే అర్థం ఏంటి? సత్యం అంటే అర్థం ఏంటి? రకరకాల బోధలు ఉంటే ఆ బోధల నుంచి వాళ్ళని ఆలోచింప చేసే విధానమే సత్యము. అది ఎందుకంటే పిల్లిమిత్రి గారు అందరూ ఈ రోజున వాడు చెబుతున్నాడు, మా బుడ్డిరాజే చెప్తాడు, ఎక్కడో పోయి వాక్యం చేస్తే కాపులు అడిగాడంట, ఏమని, ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు నేర్పారని. నాకు ఎంత సంతోషం వేసింది తెలుసా, ఎంత బాగా అనిపించింది అది. మనోడు అంతా అయిపోయినాక తన టెస్ట్ కూడా చెప్పుకోవట్లా, నేను పలానా చోట వాక్యం నేర్చుకున్నా అందుకే ఇంత బాగా చెప్పగలిగా సపట్లో అని అడగట్లు. అక్కడ అయిపోయిన తర్వాత కాపురు అడిగాడంటే ఆలోచించండి మీరు. కాపురు అడిగాడంటే కాపురకి ఏడో ఒక్కడ ఖచ్చితంగా తగిలి ఉంటుంది. ఇలా నేను చెప్పలేకపోయినా ఏంటానని ఒక ఆలోచన పుట్టుంటుంది. ఆ మధ్య కూడా తక్కలపాల్లో కూడా ఏదో సంథింగ్ జరిగినప్పుడు ఒక పేరు అడిగితే రాజు బ్రదర్ కూడా వాళ్ళందరూ చెప్పాడంట. మరి అంతమంది ఉన్నారు కదా అంటే వాళ్ళ మైండ్లో గుర్తుండిపోయింది ఒక కాన్సెప్ట్, ఖచ్చితంగా గుర్తొచ్చింది. మిగతా టైంలో గుర్తు రాకపోవచ్చు కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు బయటకు వచ్చేది, అంతే చెప్పేస్తారు, అంతే. ఎంత బాగా అనిపించింది అంటే మన పిల్లలకి వాక్యం మీద అవగాహన ఎప్పుడు కూడా సత్యంగానే నేర్పుతామే తప్ప కట్టుకథలు నేర్పం. కాబట్టి దేవుని మనసు అంటేనే అన్ని విధాలుగా, అన్ని రకాలుగా వాక్యములు కానీ అన్ని విషయాల్లో వృద్ధి గావించబడుతుంది పడేది అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మాదిరి అంటే తలంపులు కూడా న్యాయం చేయగలిగేంత గొప్పగా మనం ఎదగలిగితే అది మాదిరి. ఇప్పుడు వద్దులే, ఏమైద్దో, కింద పడిపోతామేమో, చచ్చిపోతామేమో, ఎట్టే, అప్పుడు దేవుడికి అవమానమే కదా. వీడు చర్చిలో ఉంటాడు, నాకు ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు, మంచి బల్లబుద్ధి మాట్లాడుతాడు అప్పుడప్పుడు, అయినా సరే వీడికి ఇంత పిరికితనం ఉందంటే ఈ నేవనాలు అంటాడు దేవుడు. అది నీ మార్గము సరళము చేయబడుతుంది, నీ రాకపోకలేందు యెహోవా కృప ఉంటుంది, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎదుటి వ్యక్తికి మాదిరి అంటే ఒక వ్యక్తిని డౌన్ చేయవలసిన అవసరం మనకు లేదు, కించపరచాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకి మనం మాదిరి, మన తలంపులకి మాదిరి, ఎదుటి వ్యక్తికి మాదిరి, ఎదుటి వాడు మన మీద నింద వేయకుండా ఉండటానికి కూడా వాక్యమే మాదిరి. వాక్యం బాగుంది, అన్నీ బాగున్నాయి, ఏదో ఒకటి లోపం ఉంటుంది. ఏముందా రాత్రిపూట ఆయన తాగొచ్చి గొలగోలు చేతలు అయిపోయి అన్నీ ఉన్నాయి, ఇది ఒక్కటి ఉంది, వాడికి ఇదే కనపడిద్ది. ఇంకా అది అన్నీ ఉన్నాయి, బుద్ధి బాగోదు, అన్నీ ఉన్నాయి, మంచితనం ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, కాస్త కూస్తో దేవుడు ఖర్చు పెట్టే మనసు ఉంది, అద్దె పంపలో వాడే మనిషి అయితే అంటే ఇవన్నీ లోపాలు కనపడుతున్నాయి. ఈ లోపాలను కూడా ఛేదించి సాధించగలిగి చూపిస్తే ఏ లోపం కనపడదు. ఇంకా అది వాడికి ఏ లోపం ఉంది, మన ఇంట్లో అద్దిల్లా చేసేద్దాం, బ్యాంక్ బ్యాలెన్స్ లేదా కుమ్మేద్దాం, ఇంకేం తక్కువ ఉంది లాగిచ్చేద్దాం, అంతే. ప్రతిదాన్ని కూడా చేసుకుంటూ రావాలి, అప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత ప్రేమగా ఉన్నా, మన దగ్గర సొమ్ము లేకపోయినా, మన దగ్గర మంచి స్థితి కనబడకపోయినా ఎదుటివాడి దృష్టిలో మనం హీనంగానే కనబడతాం. అది నువ్వెంత గొప్ప ఉపకారమైనగా, నువ్వెంత జ్ఞానవంతులమైనగా, నీకు మంచి ఇల్లు లేకపోయినా, మంచి ఏదైనా వెహికల్ లేకపోయినా, మంచి డ్రెస్సింగ్ లేకపోయినా, పేదోడు తాగితే తాగుబోతు, అది గొప్పలు తాగితే పార్టీ. రాత్రి సారు పార్టీకి వెళ్ళి వచ్చారు, అందుకే లేవలా అంటారు అమ్మగారు. అదే మన ఇంటి దాకా వచ్చారనుకో, రచ్చ చేస్తాం బయటికి లాగి, తెలుసా మీకు? ఆడి పిల్లం కప్పేసుకుంటుంది. ఆడు ఎంత రచ్చ చేసినా సరే, రాత్రి సారు పార్టీకి వెళ్ళి వచ్చారు, పాప అలసిపోయి ఉంటారు, అందుకే లేపట్ల 11 అయింది, ఇంకొక గంట డప్పు అంటది. వాడు తాగింది అదే.
కాకపోతే లైట్లో తాగాడు. నువ్వు తాగింది అదే, రోడ్డు మీద తాగావు. నువ్వేమో లంగావి, ఆడేమో దొంగ. అది అంటే తేడా చూడండి, మీరు తేడా చూడండి. అదే సంపాదన బలంగా ఉందనుకో, నలుగురు పెట్టి తీసుకొస్తారు ఇంటికి. 5,000 రూపాయలు 5,000 రూపాయలు డ్రైవర్ కారు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఒక 500 ఎక్కువ ఇచ్చి జాగ్రత్త తీసుకురాయిగారు అంటది. అది ఏమి లేదనుకో, ఆడ తెచ్చిండో తాగింది, నలుగురు తీసుకుపోతే ఇంటి పక్కన వాళ్ళని రోడ్డు కూడా తిట్టడమే. ఇంకా తెలియనోడు కూడా తెలియపరుస్తాం మనం. ఎక్కడుంది ఇది? ధనం సమస్త కీడులకు, ఏ ధనం అయితే సమస్త క్రియలకు మూలమో అదే ధనం సమస్త క్రియలకు మూలం అవ్వాలి. అదే మన కాన్సెప్ట్. ఏ ధనం అయితే సమస్త క్రియలకు మూలమని రాయించాడో దేవుడు, ఆ మూలమే క్రియాశీలకంగా మారగలిగిన రోజున మనల్ని ఎవరు అనేది. మీకు నిద్ర పడుతుందో లేదో తెలియదు, కానీ నాకు నిద్ర పట్టట్లేదు అసలుకి. లోపల తిరుగుతున్నాయి అన్నీ. అదే నిన్న బయటికి వెళ్ళినా కొట్టకొచ్చి పడేసిన అంతే. వస్తూనే ఉంది, లైన్ పెరుగుతూనే ఉంది. కనుక ఇప్పుడు చేసే యుద్ధం మీరు ఆశ్చర్యపోతారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, దేవుణ్ణి అన్నా నన్నన్నా ఒప్పుకోను, దేవుని అసలుకే ఒప్పుకోను, సంఘాన్ని అసలుకే ఒప్పుకోను. ఇవన్నీ చేయాలంటే తెగింపు అవసరం. అలా తెగించా అది. కాబట్టి మాదిరిగా ఉండాలి అన్ని విషయాల్లో. మీకే కాదు, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులకి, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకి, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి జీవితాలకు కూడా మాదిరిగా ఉండే మరణించాలి. ఇది నా కాన్సెప్ట్. అది అంత అలాటప్పక భూమి నుంచి ప్రాణం విడుతామా ఏంటి? చేసుకున్నాం, మా ఇంట్లో మేమున్నాం, మా ఇంట్లో మేమున్నాం అంటే ఏం బతుకది? అలా నేను బతకలేము, మరి నా శాత కదా అది. అది పుట్టినూరికి ఏదో ఒకటి చేయాలా, పిలుసులకి ఏదో ఒకటి చేయాలా. ఇవన్నీ చేయాలంటే ఒక మార్గం కావాలా, అంతే. కాబట్టి మాదిరికరమైన జీవితం. ఈ రోజున ఇంచుమించుగా ఒక సంవత్సరంలో 200 నుంచి 500 మంది మేధావులు మనం గిఫ్ట్ తెచ్చుకుంటున్నాం ఈ రోజున. ప్రపంచ చరిత్రలో 200 నుంచి 500 మంది మేధావులు ఈరోజు గిఫ్ట్ తెచ్చుకుంటున్నాం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, లేకపోతే మహాత్మా గాంధీ కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, ఇంకా రుద్రమదేవి కానివ్వండి, సాకల ఐలమ్మ కానివ్వండి, లేకపోతే ఇంకా ఎందరో, సీతారామరాజు కానివ్వండి, వీళ్ళెవరిని మనం చూడాల. కానీ వాళ్ళు భూమి మీద ఏదో చేసిపోయారు. మదర్ తెరీసా కానివ్వండి, మరి మనం చేస్తే సంవత్సరకే గుర్తుండదు. అది నిజంగా ఇప్పుడు మన నాన్న చచ్చిపోయినా గుర్తులేదు, డేట్ గుర్తులేదు, మా నాన్న చచ్చిపోయింది. అది జూన్ అని తెలుసు ఎంతమ్మా? జూనా? ఓకే, 23 జూన్ అని తెలుసు. ఎందుకంటే వాన ఆ టైంలో పడింది, కానీ నిజంగా డేట్ గుర్తులేదు నాకు. అక్కడ దాకా ఎందుకు, నా మ్యారేజ్ నాకు గుర్తుండదు, మా నాన్న ఉండడం దాకా ఎందుకు. అది కాబట్టి ఇలా ఉంటుంది మన పరిస్థితి. మాదిరి అంటే ఇలా, ఎలాంటి జీవితం మనకు కావాలి, అదే దేవుడు మెచ్చుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మాదిరికరంగా జీవించడం అంటే అదొక పెద్ద ఇదిలేండి. దాన్ని సాధించడానికి ఎవడైతే వాక్యాన్ని నమ్మి అంటిపెట్టుకుని ఉంటాడో వాడు మాత్రమే లెక్కింపబడతాడు. మాదిరికరమైన జీవితాలు దేవుని దృష్టిలో లెక్కింపబడో. ఒక విశ్వాసంగా ఉన్నామంటావా? 18:8 లోకస్ వార్త లాస్ట్ మాట ఏమని చూడండి. ఆయనను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా. విశ్వాసానికి మాదిరి అంటే ఆయన ఏమంటున్నాడు? నాయన విశ్వాసం ఎదురా భూమి మీద అన్నాడు. అదే యేసుక్రీస్తు వచ్చినప్పుడు అదే పేతృపత్రికలో రాబడిన మాట, మీరు ప్రవక్తలను శ్రమానుభవమునకు మాదిరిగా పెట్టుకోండి. పితరులను ప్రవక్తలను శ్రమానుభవమునకు మాదిరిగా పెట్టుకోండి. క్రీస్తు వచ్చిన తర్వాత కూడా అదే మాట ఉంటుంది, కానీ క్రీస్తు రావడానికి ముందే ఈ మాట ఉంది, విశ్వాసము కనుగొనా అని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసం అనేది అది ఎప్పుడైనా సరే మొక్కబడ్డ నావలాంటిది. మునిగితే మునగొచ్చు, అదృష్టం ఉంటే దరికి చేరచ్చు, కానీ మాదిరి దరికే చేరిద్ది. అది అదృష్టం ఉంది, బొక్కబడింది. టైటానిక్ బొక్కబడింది, అదృష్టం లేదు, మునిగిపోయింది, చచ్చిపోయారు. అది
కానీ అదృష్టం ఉందనుకోండి ఖచ్చితంగా ఒడ్డు చేరిద్ది. అదృష్టం లేదు దానికి అంటే చెప్పలేం విశ్వాసానికి. కానీ అది మాదిరికర జీవితం అనుకోండి 100% వడ్డీకి చేరిద్ది. అది మాదిరి. కాబట్టి క్రైస్తవుడికి కావాల్సింది విశ్వాసం కాదు, విశ్వాసం ఒక్కటే కాదు, మాదిరికరమైన జీవితం కూడా కావాలి. నలుగురు మెచ్చేవాడిగా, నలుగురికి ఉపయోగపడేవాడిగా ఈ జీవితం లేకపోతే ఎందుకండి? ఒక్క చచ్చిపోతేనే నిమ్మచెట్టు నవ్విద్దండి, బా నాకు మంచి పౌష్టికాహారం వచ్చిందని. చచ్చిపోయిన కుక్కని నిమ్మ పొదలో గుంట తీసి దాంట్లో పెట్టండి మీరు, నిమ్మకాయలు బోడిన ఆర్తి అంట. అది మనం చచ్చామనుకో 2 గంటల తర్వాత వాసన కంపు. కాబట్టి క్రైస్తవుడు అంటేనే మెంటర్, మార్గుడు, మార్గదర్శి. ఆ జీవితాన్ని అలా ముగించగలిగిన రోజున నిజంగా దేవుడు మాదిరికరుడు అన్న బిరుదు మనకిస్తాడు. లేకపోతే వీడు ఇంకటే. మరి అలా ఉందామా అంటే దేవుని మనసు ఎప్పుడు కూడా మాదిరే. అది అది ఇది ఇలా ఉండదు చిన్నగా, దీన్ని చాలా పెద్దగా చేసే స్థితిలో చాలా ఆలోచనతో ముందుకు వెళ్తున్నా. మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన బలం అవసరం ప్రయాణానికి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మాదిరి అంటే అనేక ప్రాంతాల వారికి పేరు చెప్పగానే మన సంఘం గుర్తు రావాలి. దేవుని మనసు అది స్థిరపరిచి రావాలి. అది జీవితాలు కూడా బాగుండాలి. అది ఈ తిప్పడాపి కూడా సట్టి జీవితాలు వద్దు మనకి. అది ఎత్తుకునే జీవితాలు వద్దు. పప్పు ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా, ఏముంది, అద్దాప పావు కిలో ఇద్దాప ఇవన్నీ వద్దు మనకి. ఆ రోజులు పోయాయి. కాబట్టి ఏదైనా సరే పుష్కలంగా, ఆదర్శవంతంగా, ఎదుటివాడు కూడా ఏలెత్తి చూపకుండా జీవితాలు ఉండాలంటే ఖచ్చితంగా మాదిరికరమైన వాడిగా నేను ఉండాలి అని అనుకుంటే దేవుడు ఆమెన్ అంటాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందాం.